హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో మ్యూచువల్ ఫండ్ ఎక్స్పర్ట్ అండ్ ఫినాన్షియల్ గ్రోత్ అడ్వైజర్ వెల్తీ చక్రధర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. హాయ్ అండి. సార్, మనకి వన్ ఆఫ్ ద ఫాలోవర్ అడిగిన క్వశ్చన్ ఇది కమెంట్లో. అంటే ఈ టాపిక్ గురించి ఎన్నిసార్లు అడిగినా ఇంకా చాలామందికి పిఎంఎస్ సబ్జెక్ట్ మీద చాలా డౌట్స్ ఉన్నాయి. సో వాళ్ళ కోసం ఇంకొకసారి వాట్ ఈస్ పిఎంఎస్లో ఇన్వెస్ట్ చేయడం కరెక్టా కాదా ఒకసారి మీ మాటలో చెప్పండి. యా నిజంగా నేను చాలా కామెంట్స్ వస్తున్నాయి. ఇస్ ఇట్ గుడ్ ఇన్వెస్ట్మెంటా కాదా అని అడుగుతున్నారు పిఎంఎస్ గురించి. పిఎంఎస్ అంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ అని చెప్పుకున్నాం మనం, చాలా ఎపిసోడ్స్ గతంలో చేసాం మనం. చాలామంది కూడా మన బ్యాక్ వెళ్ళి చెక్ చేస్తే కనుక వీడియోస్ వీటి మీద చాలా ఎక్కువ వస్తాయి. అయితే అడిగారు కాబట్టి చెప్తున్నామండి. పిఎంఎస్ అనేది ఒక మంచి కాన్సెప్ట్. ఇప్పుడు చూడండి, నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ చాలామంది తెలుసు. నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ అనేది ఎక్సలెంట్ ఫండ్, ఇండియాలో నెంబర్ 1 ఫండ్ అని చెప్పి. ఎవరైతే 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేశారో 30 years బ్యాక్ వాళ్ళకి కూడా 40 crores వచ్చాయి. సో అట్లా మనం చెప్పుకోవడం తప్ప దాని లాభం లేదు. ఇప్పుడు చూడండి, మనం ఎవరికి దానివల్ల యూజే లేదు. ఒక వీడియోస్ చేస్తాం చాలామంది, నిప్పాన్ గ్రోత్ ఫండ్ అని, నిప్పాన్ విజన్ ఫండ్ అని. కానీ వాటి అంత అలాంటి బెనిఫిట్ వచ్చేది ఏదన్నా ఉందా ఫ్యూచర్లో అంటే మాత్రం పిఎంఎస్ అని చెప్పచ్చు. ఇప్పుడు ఎన్జేపిఎంఎస్ ఎక్సలెంట్, అదే రీప్లేస్ చేస్తుంది నిప్పాన్ గ్రోత్ ఫండ్ని. ఎవరైతే మిస్ అయ్యారో ఆ రోజున ఇవాళ ఇవాళ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మీకు మంచిగా చెప్తాను చూడండి. 2006 ఆ టైంలో ఏమైందంటే మ్యూచువల్ ఫండ్స్ అప్పుడప్పుడు కొత్తగా వస్తున్నాయి. చాలామంది తెలియదు, అవేర్నెస్ లేదు. మేము చాలామంది చెప్పాం మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. నిప్పాన్ ఇండియా అంటే ఆ రోజులో రిలయన్స్ గ్రోత్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చాలామంది చెప్పాం. చెప్తే ఆ టైంలో రిలయన్స్ గ్రోత్ ఫండ్లో చేసే వాళ్ళు కూడా చేయలేదు. మనం చెప్పాం 2006లో చేయండి అని. సో ఒక నిమిషం ఉండండి, మా సీఏని కనుక్కుంటానని సీఏ కాల్ చేస్తే సీఏ లేదు అలాంటి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయకండి, మీకు ఫిక్స్డ్ డిపాజిట్ సేఫ్, పీపీఎఫ్ సేఫ్ అని చెప్పారు. సరే అని ఒక మంచి చీఫ్ వీళ్ళకి మంచి అండర్స్టాండింగ్ లేదా? కాదండి, అవేర్నెస్ లేదు. ఓకే, ఈవెన్ చార్ట్ అకౌంటెంట్ కూడా ఆ టైంలో అవేర్నెస్ లేదు, మ్యూచువల్ ఫండ్స్ మీద అవేర్నెస్ లేదు. ఎంతసేపు స్టాక్ మార్కెట్ ఏదో ఒక స్కామ్ జరిగినాయి, ప్రీవియస్గా కొన్ని స్కామ్స్ జరిగాయి, భయం, వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ మంది చార్ట్ అకౌంటెంట్లు కూడా మ్యూచువల్ ఫండ్స్ గురించి అవేర్నెస్ ఇవ్వలేదు ఆ రోజున, చెప్పలేదు, పబ్లిక్ చెప్పలేదు. కానీ ఒక అడ్వైజర్గా మనం చెప్పాం, మనం ఇన్సూరెన్స్ చెప్పాం, మ్యూచువల్ ఫండ్స్ చెప్పాం. అయితే చాలామంది కూడా 2006, 2008లో నేను దగ్గర 300 members చెప్తే అందులో హార్డ్లీ ఒక 30 members ముందుకు వచ్చారు. అందరూ కూడా చాలామంది ఎంక్వైరీ చేసి వాళ్ళ మేనేజర్లని, బ్యాంక్ మేనేజర్లని, చీఫ్ మేనేజర్లని, అలాగే ఇన్సూరెన్స్లో మేనేజర్లని ఎంక్వైరీ చేశారు. వాళ్ళందరూ వద్దు అని చెప్పారు. సో అలా వద్దు అని చెప్పిన వాళ్ళందరూ కూడా ఆగిపోయారు. 30 members మొత్తం మన మాట విని 2006లో ఇన్వెస్ట్ చేశారు. 2007లో ఇంకొక 20 members యాడ్ అయ్యారు. అంటే 2008కి నా దగ్గర ఒక 50 members అయితే ఇన్వెస్ట్ చేశారు మ్యూచువల్ ఫండ్స్లో. వాళ్ళకి ఆ రోజున ఇచ్చిన ఫండ్స్ ఏంటంటే రిలయన్స్ గ్రోత్ ఫండ్, నిప్పాన్ గ్రోత్ ఫండ్ ఆ రోజున ఇచ్చాను చాలామందికి, చెప్పాను కూడా. నిప్పాన్ గ్రోత్ ఫండ్, బిర్లా వాళ్ళ ఫ్రంట్ లైన్ ఈక్విటీ ఫండ్, హెచ్ఎఫ్సి టాప్ 200 ఫండ్, ఎస్బీఐ వాళ్ళది ట్యాక్స్ గెయిన్, ఎస్బీఐ ట్యాక్స్ గెయిన్. సో ఇట్లాంటి చాలా మంచి ఫండ్స్ ఇచ్చాను. ఇస్తే 2008లో ఏమైందంటే నాకు ఆపరేషన్ అయింది, చిన్న కాల్కి చిన్న మైనర్ ఆపరేషన్ అయింది. అయితే నేను కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాను అనమాట. అండ్ డాక్టర్ చెప్పారు కొంచెం మీరు కదలకూడదు, అంటే ఈ బొటన్ వెలికి గోరు కొంచెం ఎక్స్టెన్షన్ ఇట్లా బయటకు వచ్చింది, లోపల గ్రో అయింది అది. సో గోరు చుట్టూ అంటారు దాన్ని, చిన్న మైనర్ ఆపరేషన్. అయితే 2008లో ఏమైందంటే చాలా మార్కెట్ ఫాల్ అయింది, హ్యూజ్ పాయింట్స్ ఫాల్ అయింది మార్కెట్. పాండమిక్ అయ్యారు జనాలందరూ. నేనేమో ఇంట్లో ఉన్నాను. సో చాలామంది మా ఇంటికి వచ్చి ఆ 50 మంది ఎవరైతే పెట్టారో మ్యూచువల్ ఫండ్స్లో వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చారు. వచ్చి ఏమంటే మీరు రిడీమ్ చేద్దాం అనుకుంటున్నాము, మా సిస్టర్కి మ్యారేజ్ కుదిరింది, అలాగే మా బ్రదర్కి ఒంట్లో బాగాలేదని, రీజన్స్ ఏమైనా కానివ్వండి, అన్ని కరెక్ట్ రీజన్స్ అయితే కావు, రిడీమ్ చేయాలి. ఎందుకంటే మార్కెట్ బాగా క్రాష్ అవుతుంది, చూస్తుండగానే పడిపోతున్నాయి వాల్యూస్, త్వరగా చేసుకోవాలి. సో ఇంతమంది మా ఇంటికి రావడంతో మా మదర్ ఏమనుకున్నారంటే వీటికి కాలు దెబ్బ తగిలింది కదా ఆపరేషన్, వీటిని చూడటానికి వస్తున్నారేమో అనుకున్నారు. మా మదర్కి తెలియదు కదండి మ్యూచువల్ ఫండ్స్ గురించి, వాటి గురించి. నన్ను చూడటానికి వస్తున్నారేమో, ఆపరేషన్ అయింది కదా అనుకుంటున్నారు. కానీ రీజన్ అది కాదు, మార్కెట్ పడింది కదా. సో 2008 కల్లా అంతకుముందు మనం ఎంతమంది ఎడ్యుకేట్ చేసామో అంతమంది కూడా వచ్చి రిడీమ్ చేసి వెళ్ళిపోయారు. సో మన ప్యారలల్గా ఇన్వెస్టర్స్ మనతో పాటు ట్రావెల్ చేశారు. మన దగ్గర ఇన్సూరెన్స్ కూడా ఉంది కదా, ఇన్సూరెన్స్లో చేద్దామంటే అని 300 మంది ఇన్సూరెన్స్లో చేశారు. కానీ పాలసీస్ మ్యూచువల్ ఫండ్స్ ఇచ్చే వాళ్ళు తక్కువ మంది అయ్యారు. ఇక ఆ తర్వాత ఏమైంది, మళ్ళీ 2010కి మళ్ళీ కొంచెం స్టార్ట్ చేశారు. మళ్ళీ 2014లో మళ్ళీ మార్కెట్ క్రాష్ వచ్చింది, మళ్ళీ బయటకు వెళ్ళిపోయారు. సో ఇట్లా జనాలు కమిట్మెంట్ లేదు. ఓకే, ఇవాళ ఆఫ్టర్ 30 years 15 years తర్వాత అర్థమైంది వాళ్ళకి ఎంత తప్పు చేసాం మనం ఆ రోజున. అదే రిలయన్స్ గ్రోత్ ఫండ్లో కనుక మనం కంటిన్యూ చేసి ఉంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ఫాల్. ఇప్పుడు చూడండి, ఆ రోజు నేను చెప్పాను చేయమని, కానీ ఒక సీఏ చెప్పాడు వద్దని, ఒక చార్ట్ అకౌంటెంట్ చెప్పాడు, ఒక బ్యాంక్ మేనేజర్ చెప్పాడు, వీళ్ళందరూ వద్దన్నారు. వాళ్ళు రియలైజ్ అయ్యారు, ఓకే మనం చేసిన తప్పు, వీడి మాట వినుండాల్సింది, వీడి మాట వినుంటే కనుక మనకి చాలా మంచి వెల్త్ క్రియేట్ అయ్యేది.
ఇవాళ మన దగ్గర చాలామంది కూడా ఆ రోజు ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళకి క్లారిఫికేషన్ వచ్చేసింది. ఓకే, చక్రధర్ చెప్పింది కరెక్టే, వాడు ఏమైనా చెప్తే మనం చేయాలి అని వాళ్ళ మైండ్ ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు మనం అడగగానే పిఎంఎస్ చేసేస్తున్నారు. 50 lakhs పిఎంఎస్, 1 crore పిఎంఎస్ చేసేస్తున్నారు మన దగ్గర. ఎందుకంటే వాళ్ళకి అనుభవం ఉంది, ప్రీవియస్గా అనుభవం ఉంది. ఇప్పుడు వాళ్ళు ఎంతమంది ఎంక్వైరీ చేయట్లేదు, ఇంకెవరిని అడుగుదామా అని కూడా థాట్ కూడా చేయట్లేదు. ఇప్పుడు చూడండి, మనకి చాలామంది ప్రవచనాలు చెప్తారు, మనకి గుమ్మడికాయ అంత టాలెంట్ ఉంటే సరిపోదు, ఆర్గన్స్ అదృష్టం ఉండాలి అంటారు. సో ఆ రోజుల్లో ఏమైందంటే వాళ్ళ దగ్గర అమౌంట్ ఉన్నా ఎస్ఐపి చేయడానికి 10,000 rupees ఎస్ఐపి ఉన్నా ఎవరో వాళ్ళు చెడగొట్టేవాళ్ళు. ఆ ఆర్గన్స్ అంత అదృష్టం ఆ రోజు లేకపోయింది. సో ఈరోజు వాళ్ళు రియలైజ్ అయ్యారు. అయిన తర్వాత మన దగ్గర ఏంటంటే వాళ్ళ పిల్లల చేత 10,000 ఎస్ఐపి చేయిస్తున్నారు, వాళ్ళ పిల్లల చేత 15,000 ఎస్ఐపి చేయిస్తున్నారు, వాళ్ళు పిఎంఎస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో కాబట్టి డేస్ అలా మారుతాయంటే అవే తెలుస్తుంది. మనం వాళ్ళు చెప్పుకుంటున్నాం చాలామందికి. ఆ రోజు 2006లో రిలయన్స్ గ్రోత్ ఫండ్ చేయండి అని చెప్పి మొత్తం ఒంటరి పోరాటం చేశాను హైదరాబాద్లో, నేను తప్ప ఎవరు చెప్పుంటారు బహుశా. ఇవాళ కూడా పిఎంఎస్ అని చెప్పి హైదరాబాద్లో నేను ఒక్కనే చెప్తున్నా, 90% ఎవరు చెప్పట్లేదు. సో దీని ఇంపాక్ట్ ఎప్పుడు తెలుస్తుంది అంటే 2046 తెలుస్తుంది. ఆ రోజున నిప్పాన్ గ్రోత్ ఫండ్ లాగానే పిఎంఎస్ కూడా ఆ రోజున మళ్ళీ 20 crores మనకి ఇవాళ 50 lakhs పెట్టారంటే ఆ రోజు 20 crores ఇస్తుంది ఖచ్చితంగా. సో అంత కెపాసిటీ, అంత క్యాలిబర్ ఆ పిఎంఎస్లో ఉంది. సో కాబట్టి నేను చెప్తుంది ఏంటంటే అటు ఇటు తిరగకుండా కరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేయండి, రిలైజ్ అవ్వండి, ఇంపార్టెన్స్ తెలుసుకోండి. పిఎంఎస్ అంటే ఏం లేదండి, బెస్ట్ ఆఫ్ ఇప్పుడు చూడండి, నిఫ్టీ 50 ఉంటుంది ఇండెక్స్, నిఫ్టీ 150 ఉంటుంది ఇండెక్స్, అలాగే 250 ఉంటుంది. అలాంటి ప్రైమ్ ఇండెక్స్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో అందులోంచి కూడా 10 బెస్ట్ స్టాక్స్ తీసుకుంటున్నాయి. 10 బెస్ట్ స్టాక్స్ తీసుకొని క్లబ్ చేస్తేనే పిఎంఎస్. సో మీకు ఈ పిఎంఎస్లో 20 వాల్యూడ్ బెస్ట్ స్టాక్స్ వస్తాయి. ఎప్పుడైతే పోర్ట్ఫోలియో చూస్తారో మీకు అర్థమవుతుంది, ఒక పిఎంఎస్లో ఇంత మంచి మంచి స్టాక్స్ మనకి కోసం కొని పెట్టారా అని చెప్పి తెలుస్తుంది. సో దాన్ని బట్టి కూడా చాలా మందికి అవేర్నెస్ పెరిగింది ఇవాళ మార్కెట్లో. రోజుకి అట్లీస్ట్ ఎవ్రీ మంత్ మనకి 6-7 అప్లికేషన్స్ అయితే పిఎంఎస్ వస్తున్నాయి, ఇంకా కొంచెం బాగా పెరుగుతారు. సో మనం చెప్పేది ఏంటంటే నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ మిస్ అయ్యామే అని బాధపడకుండా ఇప్పుడన్నా అట్లీస్ట్ పిఎంఎస్ తన రిప్లీగా వచ్చింది కాబట్టి ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి రిటర్న్స్ తీసుకొని చెప్తున్నాం. కరెక్ట్. అండ్ ఇంకొకటి సార్, చాలామంది తెలుసుకొని అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్ చేయడం 100% కరెక్ట్, కాకపోతే ప్రాపర్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మనం రేపు పొద్దున ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేస్తున్న ఆదాయం ఏదైతే ఉంటుందో అది మన చేతిలో కనిపిస్తుంది. లేకపోతే పాపం ఇలాగే మీరు ఇందాక ఎగ్జాంపుల్స్ చెప్పారు కదా, అలాగే అవుతుంది. సో ఏదైనప్పటికీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. వాట్ ఈస్ పిఎంఎస్ అండ్ అందులో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అని కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. అందరూ నమస్కారం అండి. నా వెల్లి చక్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నా వెల్లి చక్ర ఛానల్లో మనం స్టాక్స్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి, రియల్ ఎస్టేట్ గురించి, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సబ్జెక్ట్స్ని మనం తీసుకొస్తున్నాం. కాబట్టి అది మీకు, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ కింద ఉన్న స్క్రోల్ నెంబర్లో కాల్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.